బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నైస్. అయితే పాట విన్న తర్వాత మనం పాడడం వేరు. ఒక పాట అసలు కంపోజింగే ఏమీ లేదు, ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకొని పాడడము అంటే అంటే ఎవరు పాడుండరు ఆ పాట మీకన్నా ముందు కదా, అది ఎట్లా చేస్తారు అసలు? ఎప్పుడంటే నార్మల్ పాటలు పాడడం వేరు కదా, వాళ్ళు పంపిస్తారు, మాకు సాంగ్ పంపిస్తారు కదా, సో మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. అది ఫస్ట్ కొంచెం ఉండదు, అది టెన్షన్లో అది ఎక్కదు, బట్ కాకపోతే ఒక 2-3 టైమ్స్ ఇంట్లో పని చేసుకుంటూ లైక్ అట్లా వింటూ ఉంటాం కదా, ట్యూన్ ఎక్కిపోతుంది తొందరగానే. సో ఇంకా మనం ఫస్ట్ నేను పంపిస్తాను ఆడియో వాళ్ళకి ఓకే అన్నారు అంటే డైరెక్ట్ రికార్డింగ్ ఇక అట్లా. అయితే ఫస్ట్ పాడిన పాట అయితే స్పెషల్ ఉంటుంది కదా, సో ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ పాడింది నాకు అన్ననే అవకాశం ఇచ్చిండు పోచన్న, సో అది మీకోసం. తప్పకుండా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బావా ఓ బావా, సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బాగా హైదరాబాద్ అయితే తీసుకొచ్చి కానీ సినిమా హీరోలను కల్పించేదా? ఇంకా లేదు, బట్ తప్పకుండా కలుస్తారు, సినిమా పాటలు కూడా పాడతారు. అండ్ మీ హస్బెండ్ గురించి చెప్పండి. నా హస్బెండ్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో నాకు బ్యాక్ బోన్ అంతే, ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు తన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే మనకు మ్యారేజ్ అయినాక ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ కంపల్సరీ ఉండాలి. సో దాంట్లో నేను చాలా అదృష్టవంతురాలను అనమాట. తనకి ఎక్కువ అంటే నా మీద ఎక్కువ అదే అనమాట, లైక్ ఏంటి అంటే నా వైఫ్కి టాలెంట్ ఉంది కదా, తనని మంచిగా ఎక్కడన్నా మంచి స్థానంలో నిలబెట్టాలి అనేది తన ఆశ. సో తన ఒక 90% రీచ్ అయినానేమో. తన గోల్ ఏంటి అంటే మూవీలో వాడాలి నా వైఫ్ అని ఒక ఆశ తనకి, నాకు కూడా అదే ఉంటుంది. సో ఇంకా చూడాలి, దేవుడి దయ. ఓకే ఓకే, అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా వాడుతున్నా. ఓకే, సో మీది లవ్ మ్యారేజ్ కదా, అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? కేరింగ్ అంతకు మించికి ఇంకా నేనేం చెప్పలేను. చాలా కేరింగ్ అనమాట, చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. సో ఒక నమ్మకం అనేది వచ్చిందనమాట, మంచిగా చూసుకుంటే చాలు అని అనుకున్నాను. సో అట్లాంటి టైంలో ఇంకా నేను మా ఫ్యామిలీలో మాట్లాడి ఒప్పించాను అనమాట. తన ఫ్యామిలీలో కూడా మాట్లాడిండు, ఒప్పించుకున్నాడు. అంటే తను లైక్ మొక్కుకున్నాడు అనమాట, 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటామని చెప్పేసి. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. లైక్ అరేంజ్ మ్యారేజ్ లాగానే అయ్యింది, బట్ కాకపోతే ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే వెళ్ళామన్నమాట. మా తరపు నుంచి ఒక 40 మెంబర్స్, వాళ్ళ తరపు నుంచి ఒక 30 మెంబర్స్, లైక్ అట్లా వెళ్ళి మంచిగా సన్నిధానంలో అట్లా దేవుడి సన్నిధానంలో చేసుకున్నాం. ఓకే, చాలా హ్యాపీ. ఇంకా ఓకే, సో అప్పుడు ఫ్యామిలీ నుండి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేకుండా? అసలు 1% కూడా అసలు మేము చెయ్యము, మేము ఇది కొట్టడం తిట్టడం అస్సలు 1% కూడా లేదు. సో ఆయన దగ్గర నుండి డెఫినెట్లీ ఆయన కూడా ఒక గోల్ ఉంది, సినిమా పాటలు పాడాలి అని చెప్పేసి. అంటే ఇంత పేరు వచ్చిందంటేనే మీరు కంటిన్యూస్ గా పాటలు పాడుతూ ఈ జర్నీలోనే మీరు కూడా బిజీ ఉన్నారు కదా, సో ఆ జర్నీలో కూడా ఆయన సపోర్ట్ ఎలా ఉండింది, ఏమనేవాళ్ళు ఆయన అసలు బేసిక్గా తను జాబ్ చేస్తాడండి. తను మూసాపేటలో దేవిశ్రీ జ్యువెలరీస్లో తన అకౌంటెంట్గా చేస్తాడు. అసలు చెప్పాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఇంతకు ముందుకైనా కూడా కానీ నేను ఏ స్టూడియోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ అయిందంటే తను డ్యూటీ చేసుకొని నా కోసం వచ్చేవాడు అనమాట. ఎంత చలి కానీ వర్షం కానీ ఏదన్నా పర్లేదు, అసలు ఇంటికి వెళ్ళకుంటుండే డైరెక్ట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు అనమాట. ఎట్లా వస్తుంది, ఇబ్బంది పడుతుంది నైట్ టైంలో అని. సో అంత కేరింగ్ అనమాట, అంత జాగ్రత్త. లైక్ ఇక నేను ఏంటో నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఈయనకి ఇంత నేను ప్రేమను తట్టుకోను ఒక్కొక్కసారి. మీరే కోరుకున్నారు కదా బాగా చూసుకుంటారు కోర్స్, బట్ కాకపోతే తన గురించి కూడా ఆలోచించాడు. అసలు నిజంగా నేను 100% తన అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వాలి తొందరలో, తనకు మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటున్నాను, ఇంకా మూవీలో వాడాలి, ఇంకా రావాలి. మీ గురించి చెప్పండి, మీరు ఎలా చూసుకుంటారు అసలు ఆయన్ని? నేను చూసుకొని నాకు టైం లేదేమో. ప్రామిస్గా నేను మార్నింగ్ నాకు అంటే ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకైనా సాటర్డే సండే హాలిడే ఉంటుందేమో, కానీ నాకు అసలు అంత ఛాన్స్ కూడా లేదు. నేను ఏమంటే 1-2 అవర్స్ ఇంట్లో ఉండడం అంతే.
ఇంకా నా పిల్లలైతే అసలు ఈరోజు కూడా సాంగ్ ఉందా మమ్మీ, వెళ్ళకపోతే ఏమవుతుంది, ఉండొచ్చు కదా మాతోటి, అట్లా కాదు నాన్న మీకోసమే కదా కష్టపడేది, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కునేంత వరకు కష్టపడతానని చెప్పేసి అట్లా. ఇంకా నైస్. సో పిల్లలు కూడా ఆఫ్ కోర్స్ కోరుకుంటారు టైం ఎక్స్పెండ్ చేయాలి, ఎక్కువసేపు ఉండాలని. కానీ వాళ్ళు నేను ఎక్కువ అసలు నేను ఈ మధ్య ఈ 2-3 months నుంచి అయితే అసలు నేను వాళ్ళకి లైక్ స్కూల్కి పంపించడం, దాని తర్వాత మళ్ళీ ఇంకా అంతే, వాళ్ళు మళ్ళీ పడుకునే టైంలో వెళ్ళడం. ఓకే. వాళ్ళని స్కూల్కి పంపించే వరకే నేను ఇక, వాళ్ళు 7:30 8 o'clock వెళ్ళిపోతారు, 8:30, చిన్న పాప అయితే 8:30, నేను ఇక అంతే, ఇక మళ్ళీ నేను వచ్చేస్తాను. మీరుండే టైంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండే టైంలో మీరు ఉండరు. బట్ పిల్లలకి బాగా ఇష్టం కదా మీ పాట. మీ పాటలు అన్నిట్లో కల్లా ఏ పాట అంటే బాగా ఇష్టం? బావ బంగారం సాంగ్ చాలా ఇష్టం వాళ్ళకి. అడిగి పాడిపించుకుంటారా? అడిగి పాడించుకుంటారు, ఇంకా టీవీ ఉంటుంది కదా పెట్టేసుకుంటారు సాంగ్స్, ఇంకా వాళ్ళు పెట్టేసుకొని డాన్స్ చేస్తారు. సో బావ బంగారం పాట అయితే మంచి పేరు వచ్చింది కదా, సో ఆ పాట కూడా మాకోసం. సో ఫస్ట్ నాకు అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత అంటే నేను 2022 నుంచి స్టార్ట్ చేశాను సాంగ్స్ పాడడం. సో అప్పటి నుంచి పాడుతున్నాను, గుర్తింపు అనేది వచ్చింది. కానీ లైక్ నా వాయిస్ జనాలకి రీచ్ అవ్వడం అంటే బావ బంగారం అండి. సో అది కూడా నాకు మంచి నేమ్ తెచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బావ బంగారం పాడినందుకే పెద్దిరెడ్డి ఛాన్స్ వచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరికీ తెలియదు. సో నాకు ఆ ఛాన్స్ కూడా నాకు హేమారెడ్డి గారి ద్వారా వచ్చింది. తనకు కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక సింగర్ని ఎంచుకోవడం అంటే అది చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంటుంది కదండి. సో ఈ సాంగ్ని వీళ్ళతో పాడిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక నమ్మకం మీద సింగర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సింగర్ కూడా న్యాయం చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్లో తను నన్ను సెలెక్ట్ చేసుకొని నాతోటి అంత అద్భుతమైన పాట పాడియడం అంటే నాకు అసలు అది కూడా చాలా గ్రేట్ విషయం అనమాట. సో అది చాలా అంటే చాలా హిట్. ఇంకా బట్ అది జనాలకు రీచ్ అయింది, కానీ నేనని ఎవరికి తెలియదు, ఈవెన్ కళాకారులకు కూడా తెలీదు. బట్ మంచి నేమ్ వచ్చింది. అది మీకోసం ఒక నాలుగు. గల్ల ఎగిరేసి నడిచి వస్తుంటే గల్లి నిన్ను చూడనవట్టే, ఆడ గుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించి మాట గలపనవట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటూ గుండె బాదుకునే వట్టే, బావో ఓ బావో నా బావో బంగారం, నీ నవ్వే సింగారం, దింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం, బావో బంగారం నీ నవ్వే సింగారం, దింపుతుంటే మీసం అయిపోయా దాసోహం. అసలు నిజంగా మీరు పాడుతుంటే చాలా సోల్ఫుల్గా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. కానీ నిజంగా మీరు చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదేమో మీరే వాడిన పాట అని చెప్పేసి. కానీ నిజంగా ఒక ఫోక్ సాంగ్ అంటే దాంట్లో ఒక సినిమా చూపించేశారు మీరు మొత్తం. ఒక కాన్సెప్ట్తోనే ఒక సాంగ్, డాన్స్, దాని వెనక మీ వాయిస్ భలే అనిపిస్తుంది. అండ్ పేరుగళ్ళ పెద్దిరెడ్డి సాంగ్ కూడా అంత హిట్ అయిందంటే దాని వెనక ఎంతో మంది కష్టపడ్డారు కదా. సో మనకు నాగదుర్గ గారు అయితే స్క్రీన్ మీద కనిపిస్తారు. ఎక్స్ప్రెషన్స్, డాన్స్, గ్రేస్ అంతా మనం ఆల్రెడీ మనకు తెలిసే అన్ని పాటల్లో చూసాము. సో ఈ పాటకి వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ దగ్గర నుండి అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన వాళ్ళు కానీ అంటే సాంగ్ కోసం పనిచేసిన వాళ్ళు, సో వాళ్ళ గురించి చెప్తారా? నిజంగా 100% చెప్పాలి. ఎందుకంటే ఒక పాట సక్సెస్ అయింది అంటే అది ఒక్కరితోటి ఉండదు. సో ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లైక్ ప్రొడ్యూసర్ కానీ, డిఓపి కానీ, కొరియోగ్రాఫర్ కానీ, వీళ్ళందరూ ప్రాణం పెట్టి చేసిరనమాట. సో కొరియోగ్రాఫర్ వచ్చేసి మనకి లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ అన్న, సో డిఓపి వచ్చేసి జనతా బబ్లు అన్న. సో వీళ్ళందరూ కూడా ఒక మూవీ లెవెల్లో తీశారనమాట. నిజంగా నేను ఎంతవరకు న్యాయం చేసినో వాళ్ళు అంతకంటే ఎక్కువ పాటకు న్యాయం చేసి 100% బెస్ట్ ఇచ్చారు. 100 కాదు 200% అనుకుంటా నేనైతే. ఒక్కరు కష్టం అనేది ఉండదు కదా. సో అందరూ కష్టపడితేనే ఏ వర్క్ అయినా కూడా, ఈవెన్ సింగింగ్ కానీ, లైక్ ఇంకేదైనా మూవీస్ కానీ ఏదైనా కూడా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేతిలోనే ఉండదు. దాని వెనకాల ఎంతోమంది ఉంటారు కష్టపడే వాళ్ళు. సో ఈ పాటకు కూడా అలాగే వీళ్ళందరూ కష్టపడ్డారు. సో అందుకోసమని నేను మా అందరి కష్టానికి తగ్గట్టుగా దేవుడు మాకు ఫలితం ఇచ్చిండు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు కనిపించరు. సో షూట్ చేసే వరకే వీళ్ళందరూ కనిపిస్తారు, కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ ఒక యాక్టర్ నాగదుర్గ గారు, ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్, వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపించరు. సో వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.